హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లేవేస్ హెల్తీ ఫుడ్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఓట్స్ ఎగ్ దోశ అండి. డయాబెటిక్ పేషెంట్కి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మార్నింగ్ కాప్స్ ఎక్కుతుండడం వల్ల ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా తయారు చేయాలనేది చూద్దామండి. ముందు ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి మీ ఇంట్లో రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని మనం రసం గరిటెతో 2 గరిటెలు తీసుకుంటే సరిపోద్దండి. పల్చగా తీసుకోవాలి, చిక్కగా కాదు. దీంట్లో హాఫ్ కప్పు 50 గ్రామ్స్ ఓట్స్ వేసుకోండి. ఓట్స్ని మిక్సీలో ఫ్లోర్ కింద చేసుకుని కూడా ఇందులో వేసుకోవచ్చండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పొడి అండి, 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడి అండి. నేనైతే ఇందులో సాల్ట్ యాడ్ చేయలేదండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మన దోశ బ్యాటర్లా రెడీ చేసుకోవాలండి. దీని మీద ఒక మూత పెట్టుకుని 10 మినిట్స్ ఆగితే మనకి దోశ బ్యాటర్ రెడీ అయిపోద్దండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ముందుకి ఇప్పటికి మీకే తేడా తెలుస్తుంది. మనకి ఓట్స్ ఎప్పుడు కూడా డబుల్ క్వాంటిటీ అవుతాయి అన్నమాట. చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి నేనైతేనే. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యానం పెట్టుకోండి. బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్ అనేది అప్లై చేసుకొని దోశలు పోసుకుందామండి. ఇప్పుడు దోశలు కూడా మనం పెద్ద దోశలు తీసుకోకూడదండి. చిన్న దోశలు 2, 3 తింటే ఎక్కువ తిన్నామని మన బ్రెయిన్కి సిగ్నల్ అందుతుందన్నమాట. పెద్ద దోశల కన్నా స్మాల్ సైజ్ దోశలు తీసుకోవడానికి చూడండి. ఇలా పిండి 1 మినిట్ కుక్ అయిన తర్వాత దీని మీద ఒక ఎగ్ని బ్రేక్ చేసుకోండి. వెజిటేరియన్స్ అయితే టోఫు కానీ పన్నీర్ కానీ అలా తీసుకోవడానికి చూడండి. ప్రోటీన్ అది షుగర్ ఉన్న వాళ్ళకే కాదండి, వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. దీని మీద కొద్దిగా క్యారెట్ తురుముని జల్లుకోండి. టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. దీని మీద కొద్దిగా కారము, సాల్ట్. మన దోశలో సాల్ట్ యాడ్ చేయలేదు, ఇప్పుడు పైన కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. మన దోశ రెడీ అయిపోయింది. రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుందామండి. మన ఓట్స్ ఎగ్ దోశ రెడీ అయిపోయింది. మీకు ఇన్స్టెంట్గా ఒకవేళ దోశ బ్యాటర్ లేకపోతే రాగిపిండి కానీ జొన్నపిండి కానీ మనం యాడ్ చేసుకోవచ్చండి. దోశలా వచ్చేస్తుంది, ఇన్స్టెంట్ దోశ కింద వస్తుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ప్యాన్ మీద ఇంకో దోశ కూడా వేసేసుకుందామండి. మనం డైలీ తినే ఇడ్లీ దోశ వల్ల మనకి కార్బోహైడ్రేట్ తప్ప దాంట్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువ మాట, జీరో మాట. మనం రెగ్యులర్ దోశని ఇలా ఓట్స్ దోశ కింద గట్ట వేసుకుంటే ఓట్స్లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. షుగర్ పేషెంట్లకి త్వరగా ఆకలి వేయదండి. మన దోశ రెడీ అయిపోయింది. మన హెల్తీ టేస్టీ ఈజీ ఓట్స్ ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి. దీంతోపాటు రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే చట్నీని తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి హై ప్రోటీన్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.